దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ. చిన్న మాట చదువుకొని మనము సెలవు తీసుకుందాం. దేవుని బిడ్డలారా, 136వ కీర్తన 136వ కీర్తన 23వ వచనం. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకొని ఆయన కృప నిరంతరం ఉంది. దేవుడి వాక్యము మన నిరుద్దుల్లో దీవించునుగా. దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలారా, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకొని అని లేఖనము సెలవిస్తా ఉంది. దేవుడు మనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాంటి సమయంలో మనను జ్ఞాపకం చేసుకున్నాడంటే, మనము దీనదశలో ఉన్నప్పుడు మనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరముండును అనే లేఖనం సెలవిస్తావు. మనం అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ఎప్పుడంటే మనము సంపన్న స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. మనము చాలా ఐశ్వర్యవంతులమైనప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. అదే మనం పేదవారుగా చాలా దివాలా తీసిన సమయంలో ఎవరు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఫోన్ చేస్తే కూడా లేపరాదు, బిజీ వస్తుంది ఫోన్ కదా. అందరి పరిస్థితి అది. అందరి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు మనకు అందరూ కూడా చేయిస్తారు. కొందరు తొందరగా ఇస్తారు, కొందరు లేట్ ఇస్తారు. దేవుని బిడ్డ, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట. కొందరు కొంతవరకే వస్తారు, కొందరు కొంతవరకు. కొందరు హాస్పిటల్ పోయేదా, నాకు సూది అంటే ఇంజక్షన్ అంటే భయం, ప్లీజ్ రావాలి తోడు తీసుకుపోతున్నారు. ఎందుకంటే హాస్పిటల్ పోవాలంటే భయం. ఆ బీపీ చెక్ చేసుకుంటే అప్పటిదాకా నార్మల్ ఉన్న బీపీ ముట్టుకోమని ఎక్కువైంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ చేసే పాకసాగా వాస్తవానికి అది బీపీ లేదు, నాకు కొంచెం కూల్ అయితే ఎప్పుడే వచ్చాను బస్సులో అని చెప్పి వాళ్ళు ఏదో సంధానించి మళ్ళీ కూర్చున్న కొద్దిగా తగ్గుతుంది. ఆమె అది పెట్టుకొని చదువు పెట్టుకొని మళ్ళీ అది పెట్టేసరికి ఎప్పుడు మళ్ళీ భయం. ఇంజక్షన్ ఒక పిల్లాడు ఉన్నాడు, ఇంజక్షన్ సూది అంటే భయం. బయట ఎంత హీరో అంటే మామూలుగా ఉన్నారు. అందరినీ ఎవరో ఆడుకుంటారు. ఆడు ఎవరి మాట విన్నాడు, వాడు హీరోగా చెప్పిన మాట రఫ్ అండ్ టాప్ దొరుకుతారు. సరే సరే అని చెప్పేసి వాడికి ఒకసారి జ్వరం వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోతారు. వాళ్ళు బాగా బతుకుతా ఉంటారు, ఈసీజీ కూడా తీయాలని చెప్పి వాడు పట్టుకుని ఆగిపోయి భయంతో ఆమె ఇంజక్షన్ అక్కడ తీసుకొని వస్తే ఆ కుర్చీలో లేడు, వాడి దగ్గర అక్కడ ఉన్నాడు. ఏమన్నా నువ్వు ఇంత స్టైల్ పెడతావు, ఇంత పెద్ద మాట మాట్లాడుతూ బయట అంటూ అక్కడ చదువుతాడు. పట్టుకొని పెట్టా ఇంజక్షన్ ఇప్పించుకోడు. భయం అన్నమాట. ఇంజక్షన్ అంటే భయం, హాస్పిటల్ భయం. కొందరికి రకరకాల భయాలు, కొందరు నీళ్ళు అంటే భయం, రకరకాల భయాలు ఉంటాయి. కొందరు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయం, ఎవరితో మాట్లాడాలంటే భయం. అప్పుడు తోడుగా ఎవరైనా తీసుకుపోతాం. తీసుకుపోతే సరే హాస్పిటల్ దాకా వస్తాను. కొంచెం హాస్పిటల్ కూడా రారు. నేను రాలేను, నాకు హాస్పిటల్ అంటే పడదు, ఆ వాసన స్మెల్, ఆ మెడిసిన్, ఆ మందులు ఆ వాసన నాకు పడదు, నేను రానని తప్పించుకుంటున్నాను. రాలేవు. కొంతమంది వస్తారు. వచ్చిన తర్వాత
డాక్టర్తో మాట్లాడాలంట అని చెప్పి వేరే డాక్టర్ తీసుకుంటారు. అక్కడికి రాకుండా ఆనంద భయం సార్ అక్కడ దాకా కొంతమంది వస్తారు. తర్వాత మూడో దశలో ఏమైంది తెలుసా? మూడో దశలో అందరూ అక్కడ దాకా వచ్చిన వాళ్ళు అక్కడ దాకా వస్తారు కదా, ఆపరేషన్ చేయడానికి ఎవరన్నా సార్ నువ్వు వద్దామన్నా రానియరు, అక్కడికి ఎవరు రాదు. మరి అప్పుడు ఎట్లా మా పరిస్థితి? ప్లీజ్ సార్ మా ఫ్రెండ్ సార్ నాకు తీసుకొని రండి సార్ అంటే హాస్పిటల్ థియేటర్కి ఎవరు రాణిస్తారా? రానివ్వరు. ఎవరికైనా కూడా లిమిట్ అక్కడ దాకా వస్తారు. ఐసీయూలకు రానివ్వరు, ఆప్షన్ థియేటర్ అసలుకే రానివ్వరు. అలాంటి పరిస్థితులు దేవుని బిడ్డ ఎవరైనా కొంత మట్టికే మనకు హెల్ప్ చేస్తారు. నువ్వైనా నేనైనా వాడు అసలు నాకు హెల్ప్ చేయడండి అంటే నువ్వు కూడా చేయవు. వాడు చేయడు కాదు, నువ్వు కూడా చేయవు. మనమేం పెద్దది కాదు. వాడు కొంతవరకు వచ్చాడు, నువ్వు అంతకన్నా కొత్త ఎక్కువ చేయవచ్చు. తర్వాత ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆగిపోతాను. కానీ ఏ లిమిట్ లేకుండా మనతోటి ఎప్పటికీ మనతో ఉండేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మన దేవుడు లిమిట్ అనేది లేదు. ఇక్కడ వరకు ఎంతే ప్రేమిస్తా, ఇంతవరకు చూస్తారా అని చెప్పేసి మనం ఎవరైనా డబ్బును అడిగితే కొంతమందికి ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, మా అంటే 1,00,000 రూపాయలు ఇస్తారు. కానీ మన యేసయ్య కదా ఐశ్వర్యవంతుడు. ఆయన కృప చూపుటేందుకు ఐశ్వర్యవంతుడు. ఆయన బాబుని ఎంత ఇస్తాను అయిపోయిన డబ్బులు మళ్ళీ రాకంటారు ఎవరైనా. నువ్వైనా నేనైనా ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. తర్వాత లేవు బాబు అంటే వాడు వేసుకాడండి అడుగుతూ ఇవ్వడు అంటే నువ్వు ఇస్తావు మరి అంటే ఎవరు కూడా ఇవ్వరు. అందరికీ అది కూడా లిమిటే ఉంటుంది. కానీ దేవుని మనం అడిగితే, దేవుని బిడ్డరా దేవుని మనం అడిగితే ఆయన ఆకాశవాటిని తిప్పి పట్టజాలంత ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటాడా, అరే నేను ఎంతవరకు ఇస్తారా, ఈ తర్వాత నా తన డబ్బులు లేవు, మా అల్మారిలో డబ్బులు అయిపోయినాయి, బ్యాంకులో డబ్బులు అయిపోయినాయి అంటాడా యేసయ్య? దేవుని బిడ్డరా ఆయనకు పొదువు అనేది లేదు. ఎంతైనా మనకు సహాయం చేసేవాడు. కనుక దేవుని బిడ్డలారా మన దేవుణ్ణి అందుకే అంటాడు, మన మనుషులను నమ్ముట కంటే రాజులను ఆశ్రయించుట కంటే 118వ కీర్తన చెప్తున్నాడు. 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రము. మనం ఎవరిని ఆశ్రయించినా నిరుత్సాహపడవచ్చు. దేవుని బిడ్డలారా మనము నిరుత్సాహపడతాం, అయ్యో నన్ను గాయపరచాలి అని అంటామేమో. కానీ దేవుని నమ్ముకొని ఎవరు కూడా గాయపరచబడలేదు. దేవుని నమ్ముకొని ఎవరు కూడా మరి నాకు దొరకలేదండి ఆశీర్వాదం, దేవుడు నన్ను పట్టించుకోలేదు అనే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. దేవుడు ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అన్లిమిటెడ్గా దేవుడు హద్దులు లేకుండా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఆ దేవుడిని మనం ఆశ్రయించాలి. దేవుని ద్వారా మనము దేవుని నమ్మాలి, ఎంతైనా నమ్మాలి. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన ఎలాంటి వాడు అంటే దేవుని బిడ్డరా ఆయన ఎలాంటి వాడు అని చెప్తా ఉన్నాడు. ఎబ్రీయులకు రాసిన 11:6లో ఏముంది? 11:6లో ఒక మాట చెప్పబడుతుంది, అసాధ్యం దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి వారికి ఎలాంటి ఆశతో రావాలి తెలుసా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని దేవుని మందిరానికి మనం వస్తున్నాము. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనతో రావాలి, ఎలాంటి విశ్వాసంతో రావాలి. ఆయన ఉన్నాడని రావాలి. అడుగు వారికి ప్రతిఫలము దయచేయవాలని
మనము రావాలి. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వస్తున్న మనం విశ్వాసంతో రావాలి. దేవుడు ఖచ్చితంగా నన్ను దర్శిస్తాడు, దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తానన్న విశ్వాసంతోనే రావాలి. ఏమో దేవుడు ఎంత ఆయన చేస్తాడండి, ఆయన కూడా మనిషి, ఆయన కూడా ఎంతవరకు చేస్తాడు, కొంతవరకు చేస్తాడని దేవుని మీద మనము జాలి చూపి దేవుని తక్కువ అంచనా వేయదు. దేవుని బిడ్డలారా, ఆయన కృప చూపుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నేను ఇంతే ఇస్తాను, నేను ఇంతే చేస్తాను, ఇక నా వల్ల కాదు అని చెప్పి పంపించేవాడు కాదు దేవుడు. నువ్వెంత అడుగుతావో వాడు కొడతలేనంతగా దేవుడు మనకు ఆశీర్వదించేవాడు. అన్ని సమయాలలో మనతో ఉండే దేవుడు మన ప్రభు అయి ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు. అడుగు వారికి ప్రతిఫలం ఇచ్చువాడని నమ్మకంతో మనం రావాలి. దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం, విశ్వాసం దినదినము మనం పెరుగుతున్నాయి. మనుషులను నమ్మడం కాదు, రాజులను నమ్మడం కాదు, మనం దేవుని నమ్మాలి. ఆ దేవుని నమ్ముకు ఎప్పుడు కూడా నష్టపో. దేవుని నమ్ముకొని ఎప్పుడు కూడా నువ్వు దివాలాలో దేవుని నమ్ముకొని నువ్వు నష్టపోనే పోవు. దేవుని నమ్ముకున్న నువ్వు దీవించబడతావు, ఆశీర్వించబడతావు. అంచలంచలుగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, అంచలంచలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ దేవుని నమ్మండి. ఆయన ఇంకెవరంటే ఆయన దగ్గరికి వచ్చిన వేది అడిగిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని చిత్తమునకు, ఆయన అనుకూలముగా, ఆయన చిత్తమునకు అది ఇష్టమైతే, అది నీకు మంచిదైతే ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని దృష్టిలో అది నీకు మంచిదైతే ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన చిత్తంలో అది నీకు ప్రమాదం. ఎన్నో అడుగుతావండి, నాకు అవసరం కారు, నాకు కారు అవసరం. ఎందుకు అవసరం అంటే నేను పోతే నాతో పాటు నలుగురు ఉంటారు. తర్వాత తబలా, తాళాలు, కీబోర్డు, పెద్ద లగేజ్ మరి బండి మీద అవసరం అని కరెక్ట్ కాదు. రైట్, అవునా, నీకు న్యాయమే, కారు అవసరం అని న్యాయంగా ఆలోచిస్తాను. అంతే తప్ప నాకు అట్లా కాదు, నాకు హెలికాప్టర్ కావాలంటే ఇస్తాను. ఇవ్వడు. అది నీకు అవసరం లేదు, అవసరం ఉండాలని కూడా ఇస్తాడు, అవసరం ఉన్నట్టు ఇస్తాడు. మన పిల్లలు ఉన్నారు, వాడు చిన్నోడు, ఇప్పుడు నాకు పెద్ద బుల్లెట్ కావాలంటే ఎట్లా ఇస్తావాడికి? వాడు అడుగుతాడు, మనం మేము ఇవ్వము. ఇవ్వకపోయేసరికి అంటాడు, మా డాడీ మంచోడు కాదు, మా మమ్మీ మంచిది కాదు, అసలు ప్రేమ లేదు. అంటే కాదురా బాబు, ప్రేమ లేదని కాదు, అది ఇప్పిస్తే నీకు ప్రమాదం, నువ్వు నడపలేవు. అది ఆ బుల్లెట్ ఎంత వజన్ ఉంటుందండి, 500 కిలోలు ఉంటుంది. అది ఎంత మోస్తాను? అడుగుతాడు వాడు, నాకు కావాలి, అదే బుల్లెట్ కావాలి. అది కింద పడితే లేకపోయే షాట్లోనే కావాలంటే తల్లిదండ్రులు ఇప్పించరు. వద్దురా, నీకు వయసు రాలేదు, అంత బలం లేదు, నువ్వు ఎదిగినప్పుడు ఇప్పిస్తారే మా తల్లిదండ్రులు అంటారు. నాకు ఇప్పుడే కావాలని వాడంట. ఇప్పేయకపోతే సరే అడుగుతాడు, ఏడుస్తాడు, నువ్వు మంచిగా డాడీ కావాలి, మంచి మమ్మీ కావాలంటాడు. కానీ తల్లిదండ్రులు తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆ సమయం ప్రకారం దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు అవసరమైనదైతే, నీకు మేలైనదైతే ఖచ్చితంగా దేవుడు 100% దేవుడు ఇస్తాడు. ఆయన నమ్ముదాం. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారమైనప్పటికీ కానీ ఎంతైనా నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆ దేవుని నమ్మి వెళ్దాం. దేవుడు ఏమైనా చేయగలడు. నా కుటుంబం మార్చగలడని వెళుదాం. నా భర్తను మార్చగలడు, నా భార్యను మార్చగలడు, నా పిల్లలు మార్చగలడు, నాకున్న వ్యాధిని తొలగించగలడు, నాకున్న పరిస్థితులు మార్చగలడు. చచ్చిపోయిన వారిని కూడా లేపగలడు. దేవుని స్తోత్రం. లేపు, ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. కానీ అది మనకు అవసరం అంటే దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఓపెన్ దగ్గరికి ఒకరు వచ్చి అన్నారంట, మా ఇంట్లో ఒక అబ్బాయి చనిపోయాడు, మా ఇంట్లో మంది చచ్చిపోయాడు, లేపాలని నువ్వు దైవజనుడు, నువ్వు ప్రవక్త, నువ్వు లేపాలని మాస్టర్ గారు అని చెప్పారు. ఆలోచించారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చారు, వచ్చి దేవుడు చచ్చిపోయిన లేపాలని లేపి అద్భుతాలు, స్వస్థత కూడికలు అన్నారు కదా, స్వస్థత కూడికలు అన్నారు. ఇప్పుడు బాగు చేయి, చనిపోయిన వాళ్ళు లేపాయి అద్భుతం, దేవుడు చేస్తాను అన్నాడు కదా, దేవుడికి సమస్య రాదేమన్నా లేపు ఇప్పుడు అని చెప్తే అలా
నా ఇష్టం లేపా, నేను లేపా, అది లేపడా పోయింది. ఎందుకు లేపవా? లేపాలి కదా, దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఏమైనా చేశాడన్నావు కదా, ఎందుకు లేపవు అంటే అవును ఇప్పుడు నువ్వు లేపమను, తాతలు లేపమను, ఇంకోటి మా మామ లేపమను, ఇంకో అదే ఇంకోటి చచ్చిపోను, వాడు వచ్చాక మా మామ లేపమను, ఇప్పుడు అత్తలు లేపమను, ఇప్పుడు మా బామ్మని లేపమను, ఇక అందరూ లేకపోవడం కూర్చుంటే ఏమైంది? జనాభా ఎక్కువైంది. కనుక ఇది చట్ట విరుద్ధం. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు, అట్లా లేపడం పద్ధతి కాదు, నా ఇష్టం లేపని దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అదేదో తెలియజేద్దామని వచ్చింది. నేను లేపగలను కానీ లేపను అని దేవుని స్తోత్రం కలుగుతుంది. కనుక దేవుడు మనకు ఏమైనా చేయగలుగుతాడు, కానీ అది మనకు అవసరమైనది ఖచ్చితంగా చేస్తాడు. అది మేలు, దీనికి ప్రయోజనం, దీనికి ఆశీర్వాదం అంటే ఇస్తాడు. అది వీడికి నష్టమైతే ఇవ్వడు, ఇది నీకు మంచిది కాదురా, భవిష్యత్ దేవుడు తెలుసు, రేపు ఏమవుతుందో తెలుసు, కనుక అది నీకు అవసరం లేదంటే దేవుడు ఇవ్వడు. కనుక దేవుని బిడ్డారా, మనము దేవుని నమ్ముదాము, దేవుని చిత్తాన్ని నమ్ముదాము. దేవుడు మన స్థితిలో దీన స్థితిలో కూడా మనల్ని మర్చిపోయిన దేవుడు, ప్రతి పరిస్థితిలో మనం చూసుకున్న దేవుడు, మనకేం కావాలో తెలుసు, అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. ఆ దేవుని విశ్వాసం కలుగుతా, దేవా ఇది నాకు అవసరము, నాకు కావాలా అని నువ్వు అడిగితే, అది న్యాయమైతే, దేవుని దృష్టికి న్యాయమైతే అద్భుతాలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చేసే దేవుడు ఆయన విశ్వాసంతో, నమ్మకంతో మనము స్వసంతరించుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. తనలో ఉంచుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, మీరు ఏమైనా చేయగలరు, అది మాకు క్షేమమైతే నువ్వు ఏమైనా చేయగలుగుతావు ప్రభువా. కృప చూపించండి. అనేక అవసరంతో అక్కరతో ఉన్నాము, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు ప్రభువా, చెప్పుకున్న సమస్యలతో ఉన్నవారు ఉన్నారు నాయన, బలహీనతో ఉన్నారు నాయన, బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. నీ బిడ్డలు తండ్రి చూస్తున్న వారు కూడా దర్శించు. ఎవరి అక్కరాలు ఉన్నారు అయ్యా, నీ చిత్తమైతే అందరిని దర్శించు నాయన. అయ్యా, నీకు స్తోత్రములు నాయన. పాప రోగం ఉన్న వారికి పాపం నుండి విడిపించే విడుదల, విమోచన ఇవ్వు నాయన. అనారోగ్యం ఉంటే స్వస్థత ఇవ్వు నాయన. ఆర్థిక విడుదల దయచేయండి అయ్యా. మారు మనసు లేకుంటే వారికి రక్షణ దయచేయండి. అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, అద్భుతాలు జరిగించండి. వచ్చిన బిడ్డలందరినీ ముట్టండి, దర్శించండి, వారు అక్కడ నుంచి పంపించమని, అద్భుత కార్యం జరిగించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధ సన్నిధి ఇప్పుడు మనకు భూలోకమందు సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.